నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డిని ఉద్దేశించి దుర్మార్గంగా అసభ్యంగా మాట్లాడిన కార్యకర్త, సోషల్ మీడియా యాక్టివిస్టు, మరీ ముఖ్యంగా ఐటీడీపీ సోషల్ మీడియా కార్యకర్త. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా ఐటీడీపీ కార్యకర్తగా సోషల్ మీడియాలో అతను చాలా యాక్టివ్గా ఉంటాడు, పోస్టులు పెడతాడు. పరిధి దాటిన సందర్భాలు కూడా గతంలో కొన్ని ఉన్నాయి, కానీ ఈసారి మాత్రం అతను చేసిన కామెంట్స్ ఎవరూ క్షమించరు. అలాగే చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా క్షమించలేదు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాదు, గుంటూరు పోలీసులకు పార్టీ తరపు నుంచి కంప్లైంట్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించారు. అంటే తప్పు చేసిన వాడు తనవాడా పరాయివాడా అన్న భేదం లేదు. ఎందుకంటే సోషల్ మీడియా ఉన్మాదం, ముఖ్యమంత్రి మాటల్లోనే చెప్తే సోషల్ మీడియా ఒక నేర సామ్రాజ్యంగా మారిపోయింది, అడ్డాగా మారిపోయింది. ముఖ్యంగా వ్యక్తిగత హననం, అంటే సాఫ్ట్ టార్గెట్గా కనిపిస్తారనుకుంటా మహిళలు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి. ఏది పడితే అది మాట్లాడడము, ఏదంటే ఒక సెల్ ఫోన్ రికార్డ్ చేయడానికి మాట్లాడడానికి ఎలాగో నోరుంది కదా, సో ఈ రెండు ఉంటే చాలు, ఏది మాట్లాడినా నడిచిపోతుంది. కానీ ఇది గతం. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఈ సోషల్ మీడియా ఉన్మాదం గురించి అసెంబ్లీ సాక్షిగానే మాట్లాడిన నేపథ్యం మనకుంది. అంటే ఏదో ఒక ఛానల్ ఏదో ఒక పేరు పెట్టుకోవడం, ఇష్టారీతిని మాట్లాడించడం, బూతులు మాట్లాడించడం, దాన్ని టెలికాస్ట్ చేసేస్తే కేవలం వ్యూస్ కోసం, ఇంత చిల్లరగానా, లేకపోతే 4 డబ్బుల కోసమా, ఏదో ముసుగేసుకోవచ్చు ఏదో ఛానల్ పెట్టుకుని. కానీ ఇలాంటి వాళ్ళకి సరిగ్గా బుద్ధి చెప్తోన్న సందర్భం ప్రభుత్వాలు. అయితే కొంచెం వెనక్కి వెళ్దాం. మరి 2019 నుంచి 24 వరకు మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అప్పుడు ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 10ల సంఖ్యలో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి అక్కడే కూర్చుంటారు, ప్రతిపక్ష నేత అక్కడే కూర్చుంటారు. వయసు అనే సంబంధం లేదు. ముఖ్యమంత్రి ఇంట్లో వాళ్ళని, లేకపోతే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ని, అప్పుడు ఆయన సభలో లేరనుకోండి, సరే లోకేష్ భార్యని, ఆఖరికి పిల్లల్ని, మహిళల్ని, ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న మహిళా మంత్రిగా ఉన్న అనితని, ఇలా ఒక్కరు కాదు అనేక మంది మీద ఇష్టారీతిన వ్యాఖ్యలు చేసేసి అక్రమ సంబంధాలు అంటగట్టి చేస్తే ఏం జరిగింది? వద్దు అని వారించలేదు సరికదా, చిరునవ్వులు చిందిస్తూ చేతులూపుతూ రెచ్చగొట్టిన పరిస్థితి మర్చిపోలేదు మనం. సొంత చెల్లెలు షర్మిల ఆవిడ మీద దారుణంగా అసభ్యంగా మాట్లాడుతూ ట్రోల్స్ చేస్తూ ఉంటే వైసీపీ కార్యకర్తలు ఆవిడ బాధపడి మీడియా ముందుకు వచ్చి ఆందోళన వ్యక్తం చేసి ఆవేదన వ్యక్తం చేస్తూ బతిమాలుకున్న సందర్భాలు ఉన్నాయి. అన్న నీ సోషల్ మీడియా హ్యాండిల్స్ వాళ్ళని కంట్రోల్ చేయాలంటే కూడా ఇంకా రెచ్చిపోయారు ఈ బ్యాచ్ అంతా. సో అయితే ఇవాళ జరిగిన దాని మీద కొంత మిశ్రమమైన స్పందన వస్తుంది తెలుగుదేశం పార్టీ నుంచి. అంటే ఇంతకన్నా దారుణంగా బూతులు మాట్లాడి సోషల్ మీడియాలో రెచ్చగొట్టిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సంగతి ఏంటి? వాళ్ళు ఇప్పటికీ కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్లో తగ్గలేదుట. నేను ఎక్కువగా చూడను సోషల్ మీడియా హ్యాండిల్స్, ఎందుకంటే ఆ ఉన్మాదం ఏం చూస్తాం రోజు పొద్దున్నే. సో ఇప్పటికీ వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. మరి వాళ్ళ మీద చర్యలేవి? టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ని అరెస్ట్ చేశారు, మరి వీళ్ళ మీద చర్యలు ఉండవా అని కొంతమంది అయితే మనవాడు పరాయవాడని తేడా లేకుండా చేశారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి దాని మీద తెలుగుదేశం పార్టీ నేతలతోనే మాట్లాడాలి. సో అలాగే కొంతమంది నుంచి ఆశించడం, అంటే వాళ్ళు మారతారేమో, లేకపోతే ముఖ్యమంత్రి హెచ్చరించినా ఇలా అరెస్టులు జరిగినా మారతారంటే నాకు ఇంకా డౌటే. ఎందుకంటే ఈ అరెస్టు జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ రెచ్చిపోయారు వీళ్ళంతా. ఏది అతను చేశాడు కాబట్టి కౌంటర్గా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధినేత దగ్గర నుంచి అందరి మీద మళ్ళీ పంచాయతీ మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటారా? అలాగే కఠినమైన శిక్షలు పడితే ఏమన్నా లైన్లోకి వస్తారా? అసలు దీని మీద యాక్ట్స్ ఏం చెబుతున్నాయి, సైబర్ యాక్ట్స్ ఏం చెప్తున్నాయి? అలాగే ఒక చట్టం, సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ గురించి డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి గతంలో మాట్లాడారు. ఆ చట్టం మీద తీసుకురావడానికి ఎక్సర్సైజ్ జరుగుతోంది. ఖచ్చితంగా తీసుకురావాలని నేను అంటున్నా. సో ఏం జరిగే అవకాశం ఉంది? అసలు ఇలాంటి వాళ్ళు కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు గౌత్ శిరీష్ గారు, పలాస ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకురాలు, వారు జాయిన్ అవుతున్నారు. శిరీష్ గారు నమస్కారం అండి. అలాగే ఉమేష్ చంద్ర గారు, ప్రముఖ న్యాయవాది. పడితే అది మాట్లాడేసి తప్పు చేశాం క్షమించండి అంటే ఇకపై కుదరదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో అస్సలు కుదరదు. గౌత్ శిరీష్ గారు, ఉమేష్ చంద్ర గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. యామినీ శర్మ గారు వెల్కమ్ అండి. సో శిరీష్ గారు, ముందుగా వన్ షుడ్ అప్రిషియేట్ యువర్ గవర్నమెంట్ అండి. అది కిరణ్, మీ పార్టీకి సంబంధించి ఎన్నికలకు ముందు పార్టీ కోసం, ముఖ్యంగా ఐటీడీపీ అనేది ఒక పెద్ద వింగ్, మీరందరూ బయట కార్యకర్తలు ఎలా పనిచేస్తారో చాలామంది ఈ డిజిటల్ వింగ్లో అలా పనిచేస్తారు. కానీ ఏం పని చేసినా ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది. వ్యక్తిత్వ హననము, మరీ ముఖ్యంగా మహిళల జోలికి వస్తే మనవాడు లేకపోతే పరాయివాడ అన్న తేడా ఉండదనేది నిన్న చర్య ద్వారా మనకి ప్రూవ్ చేసింది మీ ప్రభుత్వం. అయితే సరే, దీని మీద కొంత
మిశ్రమంగా కామెంట్స్ వస్తున్నాయి అనుకోండి. సో దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు అన్నట్టు రిషి గారు, మీకు ప్యానెల్లో ఉన్న ఇతర స్పీకర్స్ కి, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి శుభోదయం అండి. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలరు, సొంత బిడ్డలకైనా కూడా ఒకటే ఎంప్లాయ్ చేస్తారన్నది ఆయన నిన్న నిరూపించారు. అయితే మీరు అన్నారు కదా మిశ్రమ స్పందనలని. ఈ రోజు టీడీపీ గురించి సోషల్ మీడియాలో పనిచేస్తున్న ముఖ్యంగా ఉన్న వాళ్ళు ఎవరు టీడీపీ పెట్టుకున్న ఉద్యోగస్తులు కాదండి. దే నాట్ ఐటీ. అంటే నేను లాస్ట్ 7 years నుంచి ఐఎమ్ అబ్జర్వింగ్, గృహిణులు, ఐటీ వర్కర్స్, స్టూడెంట్స్, జాబ్ చేసుకుంటున్న వారు, ఎక్కడ ఉన్న వాళ్ళు పార్టీ మీద, పెద్ద ఆయన మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద ఒక అభిమానం, గౌరవం, భక్తితో ఆయన జోలికి వచ్చిన, ఆయన కుటుంబాల జోలికి వచ్చిన, వాళ్ళ ఫ్యామిలీలోని కుటుంబ సభ్యుల్ని తిట్టించుకున్నా సరే ఫీల్డ్ లోని, గ్రౌండ్ లో నుండి చాలా సాక్రిఫైస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గానే చూస్తుంటారు. వాళ్ళ పేర్లు తెలుసు కానీ వాళ్ళ మొహాలు కూడా మాకు తెలియదు. అయితే నిన్న అంటే చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి చెప్తానే ఉన్నారు. గతంలో కూడా మీరు అన్నట్టు అసెంబ్లీ సాక్షిగా మా అధినేత కుటుంబంలో స్త్రీలని అత్యంత నీచంగా అక్కడున్న ఆ వైసీపీ ఎమ్మెల్యేల చేత తిట్టిస్తూ ఒక పైశాచికంగా నవ్వుతూ ఆయన ఎక్స్ప్రెషన్స్ ఈ రోజు మర్చిపోలేము. ఆ రోజు కూడా మా వాళ్ళు ఈ గీత దాట్ల. అంతేందుకండి, ఈ రోజు పలాసాల అప్పలరాజు ఆయన మనుషులు ఎంత నీచాతినీతంగా ఇబ్బంది పడుతున్నా ఏ రోజు వాళ్ళ భార్య గురించి ఒక్క మాట అనలేదు. ఎందుకంటే వాళ్ళకి మనకి తేడా ఉండాలి, మనుషులకి వాళ్ళని మనుషులకి వాళ్ళంటి పశువులకి అని. అయితే కొంతమంది వాళ్ళ భావ వ్యక్తీకరణలోని, ఇప్పుడు మన బిడ్డలందరూ ఒకేలా ఉండరు, అందరినీ ఒకేలా పెంచుతాం కానీ పిల్లల్లో తేడా ఉంటుంది. ఈ రోజు మా అధినేత భార్యకి అలాంటి ఇబ్బంది కలిగించిన వాళ్ళకి అదే విధంగా సమాధానం చెప్పుకుంటామని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, మర్యాదగా సమాధానం చెప్పే వాళ్ళు ఉంటారు. అయితే సోదరుడు కిరణ్, ఎప్పటి నుంచో ఆయన్ని సోషల్ మీడియాగానే చూస్తుంటాము, చాలా ధైర్యంగా వెళ్ళేవారు. ఈ రోజు అనుకోకుండా ఒక స్త్రీ విషయంలో, భారతిరెడ్డి కావచ్చు, షర్మిల గారు కావచ్చు, నేను కావచ్చు, యామిని గారు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఒక స్త్రీ విషయంలో తెలుగుదేశం ఏనాడు దాటని పరిధులు ఆయన దాటి వెళ్ళడం, అయితే దాని మీద వెంటనే ఆయన క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. అది కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇంత మాట్లాడుతున్నా ఈ రోజు కిరణ్, సోదరుడు కిరణ్ గురించి తప్పుగా మాట్లాడి మా సత్తా చూపిస్తానని వాగుతున్న సోకాల్డ్ వైసీపీ వాళ్ళు ఏ రోజైనా వాళ్ళు ఈ రోజుకి మా తల్లి లాంటి బూనమ్మ గారి మీద మాట్లాడిన వాటికి వాళ్ళు క్షమాపణ చెప్పగలరా? మేము ఆ రోజు తప్పు మాట్లాడమని ఎవరైనా అనగలరా? వాళ్ళకి కనీసం తప్పు హుందాగా ఒప్పుకునేది కూడా లేదు కదా. ఈ రోజు సోదరుడు కిరణ్ ఆ విషయంలో తప్పు ఒప్పుకున్నాడు, మీడియా పరంగా అయినప్పటికీ. శిరీష్ గారు, అతని మీద డెఫినెట్ గా మీకు అంటే ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేశాడు, ఖచ్చితంగా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. బహుశా అంతకుముందు ఇంత పెద్ద తప్పు ఎప్పుడు చేయకపోయి ఉండొచ్చు. కానీ తప్పు చేసేసిన తర్వాత మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మాట నోరు బయట నుంచి రానంత వరకే, ఒకసారి జారిపోయాక తిరిగి తీసుకునే పరిస్థితి ఉండదు. సో క్షమాపణ చెప్పమంటే వదిలిపెట్టేస్తే, ఇప్పుడు ఇవాళ ఒక చాలా స్ట్రైట్ సిగ్నల్ వెళ్ళింది. అంటే ఎవరైనా సరే గీత దాటితే కటకటాలు ఎక్కటాల్సిందే, అందులో ఏం సందేహం లేదు. సో ఇదేంటంటే మిగతా వాళ్ళందరినీ కూడా ఒక్కసారి అలర్ట్ చేసేస్తుంది. లేదంటే సపోజ్ ఇప్పుడు క్షమాపణ చెప్పారు, ఓకే క్షమించి వదిలేస్తే మళ్ళీ ఇంకొకసారి తప్పు జరగదనే గ్యారంటీ మనం ఇవాళ ఇవ్వగలమా? యువర్ రైట్. అయితే ఇక్కడ మా టీడీపీ సోషల్ మీడియాలో ఎందుకు బాధపడుతున్నారంటే, ఇలాంటివి గతంలో జరిగినప్పుడు ఎందుకు అంతెందుకు మనం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయ్యింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లాగానే మా అందరికి ఒకటే చెప్పారు, రివెంజ్ పాలిటిక్స్ వద్దు. ఎస్, వీ టు అగ్రీ, మేము రివెంజ్ పాలిటిక్స్ చేయట్లా. ఒక 2 నెలలు 3 నెలలు మా కాన్స్టిట్యున్సీలో కూడా కాన్స్టిట్యున్సీ వదిలి మేమేమైనా రివెంజ్ పాలిటిక్స్ చేస్తామని బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. 3 నెలలు చూసాక వెనక్కి వచ్చారు, వీళ్ళు మంచి ప్రభుత్వం, వీళ్ళు ఏమి చెయ్యలేరని. ఇంకా సంవత్సరం కాలేదు, అప్పుడే వాళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. మంచితనాన్ని ఎవరైనా చేతకాంతనంగా తీసుకుంటే తప్పే, దానికి తగ్గ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు ఏంటంటే, మనం దీని మీద టైం వేస్ట్ చేయొద్దు, ఈ కక్షపూర్తి రాజకీయాల మీద టైం వేస్ట్ చేయకుండా రాష్ట్రం డెవలప్మెంట్ ఈ వ్యవహారాలన్నీ ఉన్నాయని ఆయన పందాలో వెళ్తున్నాడు, డిప్యూటీ సీఎం కూడా అదే పందాలో ఉన్నారు. కానీ మరి ఈ గ్యాప్ లో రెచ్చిపోతున్న వాళ్ళ సంగతి ఏంటి? అదే గతంలో ఉన్నవి వదిలేద్దామండి, కానీ ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చాం.
ఈ రోజు క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్ అండి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ వ్యవస్థని గుడ్డలూడ తీసి కొడతాను అన్న మాట అవును. ఈ రోజు సామాన్య వ్యక్తులైన ఎమ్మెల్యే అయిన నేను గాని సామాన్యులు గాని అంటే యాక్షన్స్ ఉండవా? ఉంటాయిగా, ఎందుకు ఆయన మీద ఎవరైనా తీసుకోవట్లేదు? తీసుకోవాలి. కనీసం ఆయన మీద ఆయనకేదో పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్స్ట్రాగా ఆన్సర్ చెప్పింది కానీ ఆయన మీద ఏ సెక్షన్ మీద కూడా వేయలేదండి. రైట్, సరే అది మాట్లాడదాం. గతంలోని ఓకేనండి. అంటే ఈ రోజు ఒకసారి మన కిరణ్ ఉమేష్ గారికి చేసింది support- యామిని గారికి హలో చెప్పి వస్తాను, మాట్లాడదాం. శిరీష్ గారు, ఉమేష్ గారు ఏంటి ఎట్లా చూడాలి? సరే, ఇప్పుడు పార్టీకి సంబంధించి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండడం అదొకటి, పార్టీకి సంబంధించిన వ్యవహారం అనుకుందాం. బట్ దీన్ని మనం హోలిస్టిక్ గా టోటల్ సోషల్ ఆస్పెక్ట్ లో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది కదా ఉమేష్ గారు. అలాగే యాక్ట్స్ ఏం చెప్తున్నాయి? సరే, ఇవాళ రిమాండ్ పంపించారు. సో ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ది సైబర్ యాక్ట్స్ ఆర్ ప్రొనౌన్సింగ్ ఈ విషయంలో? నమస్కారం ఋషి గారు, మీకు అలాగే ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి, శుభోదయం. అదే ఋషి గారు, ఒకటైతే చట్టం ముందు అందరూ సమానులే అని ఒకటి మనం రాజ్యాంగంలో చదువుకొని ఉన్నాం, ఆర్టికల్ 14 కింద. బట్ మన భారతదేశంలో కానీ లేదా మన రాష్ట్రంలో కానీ చట్టం ముందు అందరూ సమానమేనా కాదా అన్న డౌట్స్ మనకి చాలా సార్లు వస్తూ ఉంటాయి. అంటే అధికారంలో ఉన్న పార్టీ వారు చేస్తే ఒక విధంగాను, ప్రతిపక్షంలో ఉన్న వారు చేస్తే ఇంకో విధంగాను జరుగుతుంది, సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నది. అయితే ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉన్నదో, తన పార్టీ కార్యకర్తల విధంగా మాట్లాడినప్పుడు అనేది ముందుగా ఒక లీగల్ స్టాండ్ పాయింట్ నేను మాట్లాడగలిగితే మాత్రం ఖచ్చితంగా లీగల్ స్టాండ్ పాయింట్ నుంచి, ఎందుకంటే మీరు చెప్పినట్టు మిశ్రమ స్పందన ఉంది ఖచ్చితంగా. అయితే లీగల్ స్టాండ్ పాయింట్ నుంచి మాత్రం ఖచ్చితంగా నేను అభినందించాలనుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే బేసికల్లీ మన క్రైమ్ చేసే ప్రతి ఒక్కళ్ళకి, అంటే ఏదన్నా ఒక క్రిమినల్ యాక్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళకి ఒక ప్రతిబంధకాన్ని క్రియేట్ చేయాలి. దాన్ని మనం డిటరెంట్ ప్రిన్సిపల్ అంటాం లీగల్ టర్మ్స్ లో. ఆ ప్రతిబంధకం క్రియేట్ చేయాలంటే కొంచెం స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, ఒకసారి మనకు నచ్చినా నచ్చకపోయినా. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్. సో రాష్ట్ర ప్రభుత్వం కాపాడాల్సిన లా అండ్ ఆర్డర్ ఏదైనా డిస్టర్బ్ అవుతుంది కొన్ని వ్యాఖ్యల వల్ల, కొన్ని మాటల వల్ల అనుకున్నప్పుడు, ఆ లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని స్ట్రింజెంట్ యాక్షన్ తనవారైనా సరే తీసుకునేటప్పుడే మనం ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి. ఖచ్చితంగా ఈ రోజు తీసుకున్న డెసిషన్ కార్యకర్తల మనోభావాన్ని దెబ్బతీసిందా లేదా అనేది మీకు ఆల్రెడీ ప్యానలిస్టులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. కానీ ఒక లాయర్ గా చెప్పాలంటే మాత్రం అలాంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ లా వస్తాయా రాదా అంటే ఖచ్చితంగా విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ లా వస్తాయి. ఖచ్చితంగా అలాంటి వాటిని ఏంటి హైకోర్టు, గౌరవ హైకోర్టు ఈ సెక్షన్ల గురించి ఏదో కొంచెం పోలీసుల్ని వారించారు అని, ఏంటది త్రిబుల్ అంటే హైకోర్టు పోలీసుల్ని వారించడం ఆ హైకోర్టు సెక్షన్ల గురించి అనేది ఇప్పుడు కాదండి, అది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఓకే, ఈ కొన్నిసార్లు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వీళ్ళందరూ సంబంధం లేకుండా కొన్నిసార్లు, అన్నిసార్లు నన్ను క్షమించాలి పోలీసు వారు కూడా, కొన్నిసార్లు పోలీసు కొంచెం ఎక్కువ యాంగ్జైటీ చూపించి పెడుతూ ఉంటారు. ఓకే ఓకే. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఈ సెక్షన్లు పెట్టమని రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి చెప్పదు, చెప్తుంది వాళ్ళకి చెప్పదు. సో అందుకని కొంచెం వాళ్ళు అనవసరమైన సెక్షన్లు పెడుతుంటారు. అలాంటి సమయాల్లో పోలీసు వారికి వారించడం కూడా, ఎందుకంటే మనకి దట్ ఈస్ క్వైట్ కామన్. అయితే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి ఉండాలి కదా ఋషి గారు. ఇప్పుడు పోలీసు వారు ఏమైనా అత్యుత్సాహంతో ఏమైనా పనిచేశారు అనుకోండి, ఎవరో ఒకరు వారించాలి కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఎఫ్ఐఆర్ ని చూడదు. సో న్యాయస్థానం ముందరికి ఎఫ్ఐఆర్ వచ్చినప్పుడు న్యాయస్థానం ఎఫ్ఐఆర్ ని చూస్తుంది కాబట్టి అత్యుత్సాహం ప్రదర్శిస్తే చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా న్యాయస్థానం మీద ఉంటుంది. సో అదే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఏదైతే సెక్షన్లు సోషల్ మీడియాకి సంబంధించిన మీరు ఇనిషియల్ రిమార్క్స్ లో కూడా చెబుతూ ప్రత్యేక చట్టం రావాల్సిన అవసరం ఉన్నదంటే ఖచ్చితంగా ప్రత్యేక చట్టం రావాల్సిన అవసరం ఉన్నది ఋషి గారు. ఎందుకంటే ఐ టెల్ యూ ద రీజన్ వై. సో ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉండేది. ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి లైక్ మీలాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియానో లేదా ఇంకోటనో ఒక గవర్నింగ్ బాడీ ఉంటుంది. ఆ గవర్నింగ్ బాడీకి మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు దానికి పోయి చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఆ గవర్నింగ్ బాడీ ముందు ఇరుపక్ష వాదనలు వినే అవకాశం కూడా ఉంటుంది. కానీ సోషల్ మీడియాకి అలాంటి ప్లాట్ఫామ్ ఏమీ లేదు, అలాంటి ఒక ఎడ్యుకేటింగ్ అథారిటీ ఏమీ లేదు. మరి అలాంటప్పుడు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు కానీ ఎలా లైబుల్ చేయాలి, ఎలా అకౌంటబుల్ చేయాలి ఒకవేళ మనం ఇంతకు ముందు ఇండియన్ పీనల్ కోడ్ లో చాలా కొంచెం పలచనైన సెక్షన్లు ఉన్నాయి సోషల్ మీడియా సంబంధించి. అలాగే ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కి సంబంధించిన కూడా మరి అంత బలమైన స్ట్రింజెంట్ సెక్షన్స్ లేవు. సో అందుకని ఏం చేశారంటే భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 111 అనే ఒక సెక్షన్ తీసుకొచ్చి దాని కింద సోషల్ మీడియాలో కనుక ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే దాన్ని కూడా సైబర్ స్పేస్ లో దాన్ని ఉపయోగించుకొని ఒక క్రైమ్ చేయడానికి అవకాశంగా దాన్ని భావించారు కాబట్టి దాని ప్రకారంగా రిమాండ్లు చేసే అవకాశం కూడా ఉంది. మాట్లాడదాం మిగతా సెక్షన్లు దాని గురించి మాట్లాడదాం ఉమేష్ గారు. సో యామిని గారు, మీరు ఎలా చూస్తున్నారు ఇవాళ ఈ అరెస్ట్ తర్వాత వస్తున్న చర్చ? ఇప్పటివరకు ఒక చర్చ అనుకోండి, ఆ తర్వాత నేను కూడా రేజ్ చేసిన ఇప్పుడు అప్పుడు మాట్లాడిన వాళ్ళంతా
ఎవరైతే ఇవాళ కొంతమంది జైలుకి వెళ్ళారో, కొంతమంది కేసులు ఉన్నాయో, అసలు ఈ మాట్లాడిన సందర్భంగా కేసులు ఏం పెట్టలేదు. సపోజ్ వల్లభనేని వంశీ, ఆయన మీద పెట్టిన కేసు వేరే, ఆయన మాట్లాడింది వేరే. ఇంకా కొడాలి నాని, వర్రా రవీంద్రారెడ్డి, ఆ పేర్లు కూడా నాకు పెద్ద ఎక్కువ ఫాలో అవ్వను నేను. కానీ ఇప్పుడు చూడాల్సి వస్తుంది, ఎందుకంటే ఎవరెవరు ఏం మాట్లాడారు, ఆ బోరుగొడ్డ అనిల్ వీళ్ళందరూ ఇవాళ మేము తప్పు చేసాం క్షమించండి అందరూ చెప్పట్లేదండి, కొంతమంది చెప్తున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటని అడుగుతున్నారు, విచ్ ఇస్ అ వ్యాలిడ్ క్వశ్చన్ కదా యామిని గారు. శ్రీమంత్రి వందే మాత్రం కరెక్ట్ అండి. అంటే ఈ రోజు ఈ డిస్కషన్ అంతా ఎందుకు ఇప్పుడు రకరకాలుగా వినిపిస్తున్నాయి మీరు అన్నట్టుగా, దాని గురించి మాట్లాడడం కంటే ముందుగా వైసీపీ తను పాలన చేసినటువంటి 5 సంవత్సరాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ను ఉపయోగించుకుంటూ ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ లోకి వెళ్లి మరి ఇలాంటి ట్రోలింగ్స్ కానీ లేదంటే అబ్యూసెస్ కి వెళ్లారు. ఏ రేంజ్ లోనంటే ఒక పరంగా వాళ్ళు ఆయన పెట్టుకున్నటువంటి ఎంపీలు కానివ్వండి, లేదంటే ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, వారు అసెంబ్లీలో కానీ, బయట కానీ, ఇంకా ఎక్కడ చూసిన మీడియాలో కానీ, బయట అదర్వైజ్ ఆల్సో ఎవరైనా ఎక్కువ బూతులు మాట్లాడతారా, ఎవరైనా ఎక్కువ క్రైమ్స్ చేస్తారా అంటే ఎక్కువ అటువంటి వాళ్ళకి పదవులు ఇచ్చుకున్నాడు. ఆఖరికి కార్పొరేషన్ చైర్మన్స్ దగ్గర నుంచి కూడా అలా నామినేటెడ్ పదవులు ఉన్న వాళ్ళు కూడా అంతెందుకని మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా బాధ్యతలో ఉన్నటువంటి వారు కూడా తాము ఉన్నటువంటి బాధ్యతని మర్చిపోయి మరి బూతులతోటి కాలం గడపడమే కాకుండా అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన క్వాలిఫికేషన్ అప్పుడు వేల మంది అదే క్వాలిఫికేషన్ అంటే నువ్వు ఎక్కువ మర్డర్లు చేసావా నువ్వు ఒక మంత్రి పదవి, నువ్వు ఎక్కువగా భూ కబ్జాలు చేసావా నీకు ఒక మంత్రి పదవి, నువ్వు ఎక్కువగా బూతులతో తిడుతున్నావా నీకు ఒక మంత్రి పదవి, నువ్వు ఎక్కువగా మానభంగాలు చేసావా నీకు ఇంకో పదవి. అంటే ఈ రకమైనటువంటి క్వాలిఫికేషన్ తో ఆయన పాలన చేయడమే కాకుండా అసలు సామాన్య ప్రజల దగ్గర నుంచి కూడా వృద్ధుల వరకు ప్రశ్నించిన వాళ్ళని వేలాది మందిని ఇదే పోలీసు అందరినీ అనలేకపోయినా పోలీసు వ్యవస్థలని వారితోటి ఈ విధంగా ఉపయోగించుకొని వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి అక్రమ కేసులు పెట్టారు. ఆ తర్వాత మనం ఇప్పుడు ప్రెసెంట్ 10 నెలల మా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా చూడండి, అంటే ఒక పక్క ప్రణాళికతోటి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం పక్క కలిగించే విధంగా, అలాగే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రజల్ని రెచ్చగొడుతూ, కార్యకర్తలను రెచ్చగొడుతూ జగన్మోహన్ రెడ్డి మొదలు కింద ఆయన ఉన్నటువంటి నాయకులు కూడా చేస్తున్నటువంటి కుట్ర ఇది. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ఆయన కార్యకర్తలతో ఏమంటున్నాడు, ప్రజలు తంతే ఇక్కడ పడ్డాము అని చెప్పని అన్నాడు. మరేం పాలన చేస్తున్నప్పుడు అంత ఎగిరెగిరి పడ్డాడు కదా, అంత నిరంకుశంగా నియంతృత్వంగా అహంకారంతో పాలన చేసి దగ్గరుండి మరి మనం చూసాం కదా కేంద్ర మంత్రి అంతెందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి దగ్గర నుంచి కేంద్ర మంత్రులు కానివ్వండి, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు గాని, చంద్రబాబు నాయుడు గారి భార్య వారి దగ్గర వరకు అందరినీ కూడా మహిళల్ని ఇదే అంటే ఎంత దారుణంగా పేపర్లలో కూడా రాయించారండి. పార్టీలలో మహిళలు పనిచేస్తుంటే వారి పైన ఇంకా నేను మహిళలకు చెప్పలేనటువంటి చాలా ఘోరంగా కూడా. సరే కిరణ్ ఏమన్నాడు, అంతకుముందు వాళ్ళు ఏమన్నారు అవేం మనం మాట్లాడుకోలేము. ఇందాక అన్నారు కదా మన మీడియా అంటే ఇక్కడ ఒకటి ప్రోటోకాల్, ఒక ఫిల్టరింగ్, ఎడిటోరియల్ ఇవన్నీ ఉంటాయి కదా పద్ధతులు, మనం దిగజారలేము. నాకు తెలిసి ఒకటండి, ఇప్పుడు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిన తర్వాత మార్పు అనేది మన నుంచే మొదలవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు చేసింది అదే అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేసేసి అన్ని కంపు చేసేసాడు. అంటే అసలు ప్రజలందరూ చీత్కరించుకునే విధంగా అయిపోయినాయి వ్యవస్థలు. కానీ మీరు అన్నట్టు ఆ మార్పు మొదలవ్వడం వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు మీకు కొన్ని పే స్కేల్స్, కొన్ని జీతాలు పెంచినప్పుడు ఒక ఏడాది ముందు డేట్ నుంచి అప్పటి నుంచి అమల్లోకి వస్తాయని చెప్తారు, మనందరం తెలిసిన విషయమే. అలాగా ఇప్పుడు సీరియస్ గా ఉక్కుపాదం మోపుతాము అని చంద్రబాబు నాయుడు ఏదైతే అంటున్నారో, సోషల్ మీడియాలో ఉన్మాదులుగా మారిపోయి రెచ్చిపోయిన వాళ్ళు ఇప్పటి నుంచేనా, ఏ గతంలో మరి 2-3 ఏళ్ల నుంచి కూడా ఇవాళ ఇక్కడ కూర్చున్న శిరీష్ గారిని, మిమ్మల్ని అందరినీ వాళ్ళు ఎవరిని స్పేర్ చేయాలి. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న ఉన్మాద బ్యాచ్ గురించి మాట్లాడుతున్నాం. పార్టీలకు సంబంధం లేదు, బయట చాలా మంది ఇదే పని. వాళ్ళు సోషల్ మీడియాలో దీనికి ప్రత్యేకమైన బృందం ఉంటారనుకుంటా. అంటే అది కొంతమంది పెయిడ్ అవ్వచ్చు, కొంతమందికి వేరే పని లేక ఇదే పని ఉంటుంది. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసి ఒక వికృతమైన, ఒక సాడిస్టిక్ ప్లెజర్ పొందుతారు వాళ్ళు. శిరీష్ గారు, ఇప్పుడు ఇందాక యామిని గారు ఒక మాట చెప్పారు, తిడితే పదవులు రావు, తీవ్రంగా దూషిస్తే నజరానాలు ఉండవు. ఇదంతా అప్పుడు ఆ ప్రభుత్వంలో. ఇప్పుడు మీ ప్రభుత్వంలో అలా ఉండదు సరికదా? సస్పెన్షన్ కొంతమంది అన్నారు, సస్పెండ్ చేశారు కదా, సారీ చెప్పాడు కదా, వదిలేయచ్చు కదా, అరెస్ట్ కూడా చేయించారు, పాపం చాలా బలహీన కుటుంబానికి చెందినవాడు అది. బట్ నా వైపు నుంచి యాజ్ జర్నలిస్ట్ నేను జాలి చూపించట్లా, ఎందుకంటే నాకు ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. అతను మాట్లాడిన మాటలు నేను విన్నాను. కానీ నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ శిరీష్ గారు, మీరందరూ ఇప్పుడు మీరు ప్రజాప్రతినిధి, మీరు చాలా ఇబ్బందులు పడ్డారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మీ మీద హననానికి పాల్పడ్డారు. మరి వాళ్ళందరి సంగతి ఏంటి? సపోజ్ ఇవాళ వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు, కేసు ఏంటి? భువనేశ్వరి గారిని అన్న విషయంలో కాదు, వేరే కేసులో. అలాగే కొడాలి నాని, రోజా, ఇంకా చాలా మంది పేర్లు చెప్పుకుంటే పెద్ద లిస్ట్ అవుతుందని టైం సరిపోదు. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఋషి గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఒక మహిళగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఆయన మహిళలకి ఎంత ప్రాముఖ్యం ఇచ్చి వీటిని స్టాప్ చేయాలి, అది కూడా తన సొంత పార్టీ నుంచి మొదలు పెట్టారు. అంటే నాకు తన పరా భేదం లేదు, నేను చెప్పిన మాటకి ఎవరు వ్యతిరేకంగా వెళ్ళినా అరెస్టులు జరుగుతాయని ఒక ముఖ్యమంత్రిగా ఒక బలమైన మెసేజ్ ని ఈ రోజు రాష్ట్రం అంతటా సోషల్ మీడియాని ఒక భయంకరమైన వెపన్ గా యూజ్ చేసిన వాళ్ళందరికీ ఇచ్చారు. అయితే ఒక్కసారి మీరు చెప్పండి, మన ప్రపంచంలో అందరికీ సోషల్ మీడియా అనే ఒక పవర్ఫుల్ వెపన్ ని, ఒక మెసేజ్ ని ప్రపంచానికి మన ఫీలింగ్స్ తెలియజేసే ఒక వెపన్ ని నీచాతి నీచనంగా యూజ్ చేసుకునే కల్చరు, సంస్కృతి ఎవరి ద్వారా మొదలైందండి? వైసీపీ రానంత వరకు సోషల్ మీడియాలో ఎవరు ఇలాంటి మొదలు పెట్టలేదే. సోషల్ మీడియానే కాదు, కొన్ని పెయిడ్ ఛానల్స్ ని చేతిలో పెట్టుకొని పచ్చి అబద్ధాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కదా, వాళ్ళకి ఎటువంటి శిక్షలు లేవా? సరే, అబద్ధాలు అనుకోండి ఒకటి, బూతులు అంటే మంత్రుల స్థాయిలో అసెంబ్లీల్లో అంటే చట్టసభకి ఉండే ఒక గౌరవం, ఒక శాంటిటీని కూడా ఫస్ట్ టైం చూసాం. బాధపడడం తప్ప చేయగలిగింది ఏం లేదు. మాజీ ముఖ్యమంత్రి కూడా బోర్డును వెలిపించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు కదా. అవును, అంటే ఒక అసెంబ్లీ లాంటి పవిత్ర స్థలంలో ఇలాగ కూడా చెయ్యొచ్చని నీచాతి నీచంగా చూపించిన గవర్నమెంట్ అప్పటి వైసీపీ. అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 8 నెలల్లో 9 నెలల్లో ఒక బలమైన సందేశం ఇచ్చారు. మహిళల పట్ల గతంలో ఏదైతే మేము బాధపడ్డామో అది మా పార్టీ వాళ్ళే కాదు, ఈ రోజు అది భారతీదేవి గారు కావచ్చు, లేకపోతే విజయమ్మ గారు కావచ్చు, షర్మిల గారు కావచ్చు, మీరు కావచ్చు, మేము కావచ్చు, మహిళల పట్ల ఎవరు తప్పుగా బిహేవ్ చేసినా అత్యంత కఠినంగా శిక్షలు ఉంటాయని సొంత పార్టీ కార్యకర్త అయిన కిరణ్ గారి మీద నిన్న పెట్టిన కేసులు నిరూపణిస్తుంది. అయితే ఈ రోజు ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది ఏంటంటే వాట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచి కిరణ్ లాగా. అయితే గతంలో పెట్టిన వాళ్ళ మీద కూడా మేము కేసులు పెట్టొచ్చా? ఆ ఫ్రీడమ్ నేను క్వశ్చన్ చేశాను కదా, మాకు ఆ ఫ్రీడమ్ ఇమ్మని అడుగుతున్నామండి. కనీసం కొన్ని గతంలోనే వదిలేస్తాం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 2-3 నెలలు ఎక్కడో కలుగులో దాక్కుండి ఒకే పార్టీ సోషల్ మీడియాలో ఏం మాట్లా ఏం చెయ్యదని ఈ రోజు 9 నెలల్లోనే మళ్ళీ అధికార పార్టీ అయిన మా మీద అదే నియోజకవర్గాల్లో రెచ్చిపోతున్న వాళ్ళని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని ఆధారంగా ఒక ఎమ్మెల్యేగా రేపటి నుంచి వాళ్ళ మీద నేను యాక్షన్స్ తీసుకురావడానికి నాకు పోలీసులు సహకరించాలని కోరుకుంటున్నానండి. ఈ రోజు నుంచి రాజకీయాల్లోకి వస్తే అంత నీచంగా కనిపిస్తుంది ఆడపిల్ల. ఇంట్లో కూర్చున్న భార్యలను వదలట్లేదు, అక్క చెల్లెలను వదలట్లేదు, డైరెక్ట్ గా ఉన్న మమ్మల్ని వదలట్లేదు. ఎవరండి వీళ్ళకి ఇచ్చింది? ఎక్కడో ఇంకా కొంతమంది వెధవలు, అంటే సపోజ్ నేను ఆ వెధవ అన్న మాట మాట్లాడకూడదు, సిగ్గు లేని వాళ్ళు, ధైర్యం లేని వాళ్ళు ఈ రోజు ఫేక్ అకౌంట్స్ తో పెడుతున్నారు. వాళ్ళని ఏం చేయాలండి? ఈ రోజు వి వాంట్ హెల్ప్ ఆఫ్ సైబర్ సెల్ అండ్ పోలీస్ నెట్వర్క్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ గవర్నమెంట్. ఫేక్ అకౌంట్స్ తో, అంటే ఫేక్ అకౌంట్స్ తో పెడితే ఏం చేయలేము కదని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంటికి వెళ్ళి వాళ్ళు చెప్పుతో కొట్టాలనిపిస్తుంటుందండి. ఐ అండర్స్టాండ్. ఏమండి, చంపేయాలని అనిపిస్తుంటుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత సీరియస్ గా తీసుకున్నారో ఈ సీరియస్నెస్ ని ఈ రోజు నుంచి కంటిన్యూ చేయాలి. నాట్ ఓన్లీ సార్ కంటిన్యూ చేయాలి. ఈ భయం ప్రతిరోజు ఆ సోషల్ మీడియాలో ఎవడైతే చెయ్యాలనుకుంటున్నాడో, ఒక అబ్యూజివ్ కామెంట్ టైప్ చేయడానికి మొదలు పెట్టాడో వాడికి భయం కలగాలి. ఉమేష్ గారు, ఎంత పాసిబిలిటీ ఉంది? ఎందుకంటే ఇవాళ మనం ఒక ఎమ్మెల్యేగా, వారు సాధారణ మహిళగా కాదు, ఒక పార్టీ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా వారు ఆవేదన చూస్తూ ఉంటే బాధ కలుగుతుంది ఉమేష్ గారు. అలాగే నేను ఇందాక అన్నట్టుగా ఈ పాతగా ఎవరైతే మాట్లాడారో వాళ్ళ చర్యలు వాళ్ళ మీద తీసుకునే అవకాశం ఉంటుందా లీగల్ గా? అంటే అవుట్డేటెడ్, అంటే వెళ్ళిపోయింది కదా గతంలో 3-4 ఏళ్ళు. లిమిటేషన్, క్రిమినల్ లాలో లిమిటేషన్ పీరియడ్ ఉండదు ఋషి గారు. అంటే ఎప్పుడు జరిగినా ఎప్పుడన్నా ఎవరన్నా అగ్రీ అయితే కంప్లైంట్ రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని కేసెస్ లో లిమిటేషన్ పీరియడ్ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఫర్ ఇన్స్టెన్స్ 498A కేసులో అయితే 3 ఏళ్లకు మించిన తర్వాత దాని మీద కేసు పడడానికి లేదు, అఫెన్స్ ఎలిజిబిలిటీ కమిట్ అయిన తర్వాత అని. అలాగే కొన్ని ఉన్నాయి, కానీ సోషల్ మీడియా రిలేటెడ్ వాటిల్లో మనకు ఆ లిమిటేషన్ ఏం లేదండి. సో ఎప్పుడు జరిగినా దాన్ని మనం కేసు రూపంలో తర్వాత కట్టవచ్చు. సో పైగా అన్నిటికీ ఎవిడెన్సెస్ ఉంటాయిగా, సోషల్ మీడియా కదా మన అవైలబుల్ ఉంటాయి కాబట్టి, రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉంటాయి కాబట్టి. సో దర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ ద క్రైమ్ కెన్ బి రిజిస్టర్డ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది టైం ల్యాప్స్.
సో అది పక్కన పెడితే ఇందాక మనం డిస్కషన్ లో చేస్తున్నట్టు సోషల్ మీడియాకి సంబంధించి ఇప్పుడు చాలా లైక్ ఇంపాక్ట్ఫుల్ లైక్ డొమైన్ అండి అది. ఎందుకంటే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి మీడియాలో ఫర్ ఇన్స్టెన్స్ మీరున్నారు, మీరు ఒక మోడరేటర్ గా ఇంకేస్ ఎక్స్ట్రాగా ఏమైనా మాట్లాడినా లేదా అబ్యూజివ్ గా ఏమైనా రిమార్క్స్ చేసినా మీరు వెంటనే మమ్మల్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో అవకాశం లేదండి. సో మన మైండ్ కి ఏం తోస్తే అది పెట్టుకునే అవకాశాన్ని సోషల్ మీడియా ఇచ్చింది. అలాంటప్పుడు ఇంకా నేను ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పాను కదా మీకు, ఒక ఫోను మాట్లాడడానికి నోరు, అంతే. ఆ రెండు ఉంటే చాలు. సో అలాంటి సందర్భంలో మరి ఇంకా మనల్ని మనం సెల్ఫ్ రిస్ట్రెయింట్ కనుక లేకపోతే, ఒక వ్యక్తికి సెల్ఫ్ రిస్ట్రెయింట్ కనుక లేకపోతే ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా పోస్టులు పెట్టే అవకాశం సోషల్ మీడియాలో ఉంది. అంటే మీ యొక్క వ్యక్తిగత డెసిషన్, అంటే మీరు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మీ మైండ్ ఏం చెబుతుందో అది పెట్టుకునే అవకాశం. అవును. సో అది దానికి ఇంకా స్ట్రింజెంట్ గా ఉండాలి. ఇప్పుడు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో మన చట్టాల యొక్క టూ ఆబ్జెక్టివ్ అండి, 2-fold ఆబ్జెక్టివ్. ఒకటి ఏంటంటే డిటరెంట్ ఎఫెక్ట్ అంటాం, అంటే ప్రతిబంధకం. మనం ఒక క్రైమ్ పెడితే అది ప్రతిబంధకంగా మారాలి సమాజంలో ఉన్న ఇంకా చాలా మందికి. రెండోది రిఫార్మేషన్ అంటే ఒక వ్యక్తిని మనం పనిష్ చేసిన తర్వాత అతనిలో ఒక రిఫార్మ్ తీసుకున్న వాళ్ళది. ఈ రెండింటికి దీస్ ఆర్ ద 2 మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అండి. ఆ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో ప్రథమదైన డిటరెంట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మీరు సరే చాలా మంది కార్యకర్తగా మన శిరీష గారు ఎమ్మెల్యే గారు మాట్లాడినట్టు చాలా మందికి బాధ ఉంది, వ్యక్తపరుస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్స్ లో నాతో కూడా చాలా మంది బాధ వ్యక్తపరిచారు, ఇదేంటి ఇట్లా జరిగిందని ఆ కార్యకర్తగా. అది పక్కన పెడితే ఏదైతే ఈ రోజు డిటరెంట్ ఎఫెక్ట్ ఉండాలో, అంటే పార్టీ కార్యకర్త అయినా పార్టీకి పనిచేసిన వ్యక్తి అయినా సరే ఒక పరిధి మీరి మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం అనేది సమాజంలో ఒక లౌడ్ అండ్ క్లియర్ గా ఒక మెసేజ్ ఇస్తున్నట్టు ఉంటుందండి. సో దట్ ఇస్ ఎసెన్షియల్ అంటే ఒక లా అండ్ ఆర్డర్ ప్రివైల్ అవ్వాలన్నా, లేదు ఒక ట్రాంక్విలిటీ, ఒక పీస్ ప్రివైల్ అవ్వాలన్నా, లేదు సమాజంలో ఎలా పడితే అలా మాట్లాడితే మేము ఊరుకోము అన్న విషయం. లేకపోతే దీనికి ఒక ఇంకా అద్దే ఉంటుంది ఉమేష్ గారు, అర్థం ఉండదు కదండి. ఇప్పుడు ఆయన తర్వాత ఆయన సారీ చెప్పారు అంటే, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన తర్వాత సారీ చెప్పారు అంటే, సో ఆయన తప్పుని ఆయన గ్రహించారు. అదే. సో నేను అనవసరంగా మాట్లాడాను, మరి తప్పుని గ్రహించారు కాబట్టి ఆ తప్పుకు సంబంధించిన ఏదైతే డెసిషన్ తీసుకోవాలో ప్రభుత్వం తరఫు అలాగే పార్టీ నుంచి ఏ డెసిషన్ తీసుకోవాలో పార్టీ అధినేతగా అలాగే ప్రభుత్వ అధినేతగా డెసిషన్ తీసుకున్నారు. దీన్ని కొంతమంది కార్యకర్తలు తప్పు పట్టడం అంటే వాళ్ళ మీద తీసుకోలేదు కాబట్టి నా మీద తీసుకోకూడదని కాదు. అంటే ఆ క్రైమ్ చేసిన వాళ్ళని మీరు డెసిషన్ తీసుకోవాలంటే ఈ క్రైమ్ తీసుకున్న వాళ్ళని సపోర్ట్ చేయడం అనేది కాదు కదా. ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్ దట్ ఈస్ ద డిఫరెన్స్ కదా. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వారించకపోగా యామిని గారు చీర్ చేశారు. ఇంకా మనం విజువల్స్ కూడా చూస్తాం. అది చాలా తప్పది. అంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారితో రాజకీయం చేశారు చంద్రబాబు నాయుడు. ఒకప్పుడు మిత్రులు, తర్వాత రాజకీయంగా సహచరులు, తర్వాత ప్రత్యర్థులు. మరి కనీసం ఆ గౌరవం కూడా లేదు. అది వదిలేయండి. ఇంకా ఇంట్లో వాళ్ళు ఏం పాపం చేశారండి? బూతుల అన్యాయంగా అక్రమ సంబంధాలు అంటగట్టడమా? అంటే గతంలో ఇప్పుడు చూడలేదు ఇంత దారుణమైన పరిస్థితి యామిని గారు. ఇప్పుడు మనకి వైసీపీ నుంచి అంటే అప్పట్లో ఆ బూతులు నడిపించినటువంటి వాళ్ళు ఒకరొకరిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ తో మనం చూస్తే గనక జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత తల్లి, మనం అనుకోకూడదు కానీ నిజంగా సొంత తల్లి క్యారెక్టర్ నే ఇబ్బంది పెట్టి పాడు చేయాలి, నాశనం చేయాలి అన్నట్టుగా దగ్గరుండి ఈ వ్యవస్థను నడిపించినటువంటి వ్యక్తి ఆయన. ఏది సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో ఆర్గనైజ్డ్ ఇందాక చెప్పినట్టుగా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నటువంటి ఆ సిస్టమ్ ని ఆయన అధ్యయనం ఇక్కడ మీకు ఒక చిన్న ఇది చెప్తా పోలిక. అప్పుడు షర్మిల గారు వచ్చి బాధపడి అన్న ప్లీజ్ అని బతిమాలనా అసలు కేర్ చేయాల. అంటే ఆయనకు ఆ విషయంలో తనాపరా భేదం లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు అంటే ఎంత తేడా ఉందో. ఎగ్జాక్ట్లీ. జగన్మోహన్ రెడ్డి గారికి అంటే అధికారం కోసం, పదవి కోసం ఎంతైనా దిగజారిపోయేటటువంటి క్యారెక్టర్ అటువైపు ఉంటే గనక ఇక్కడ ఇందాక మనం అనుకున్నాం ఫస్ట్ నేను చెప్పినట్టుగా, ఒకటి సగటు టీడీపీ కార్యకర్త నిజంగానే ఈ రోజున బాధపడుతున్నారు. ఎందుకు 5 ఏళ్లు ఈ రకంగా చిత్రహింసలు పెట్టారు మమ్మల్ని, అంటే వైసీపీ వాళ్ళు మాటలతో దూషించారు, పెద్దల దగ్గర నుంచి కార్యకర్త వరకు అంత చిత్రహింసలు పెట్టారు కదా. ఇప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మనం అంటే తప్పేంటని చెప్పనని అనుకున్నటువంటి వాళ్ళు అటువంటి కార్యకర్తలు బాధపడుతూ ఉన్నారు. మేబీ అంటే ఒక యాంగిల్లో వాళ్ళది కరెక్ట్ అవ్వచ్చేమో, కానీ ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రక్షాళన జరగాలండి. సరే చట్టాలు ఉన్న చట్టాలు అమలు చేయాలి, లేదంటే కొత్త చట్టాలు తీసుకోవడం కాసేపు మనం పక్కన పెడితే, మన వైపు నుంచి అంటే పార్టీ పరంగా గాని ప్రభుత్వ పరంగా గాని మార్పు ఏ విధంగా తీసుకురావాలి, దీనికి ఎక్కడో దగ్గర మార్పు మొదలవ్వాలి, ఫుల్ స్టాప్ కూడా ఉండాలి కదా. అంటే ప్రక్షాళన జరగాలి. సో నాకు తెలిసి అందుకని ఏ పార్టీ అనేది సంబంధం లేకుండా
ఎవరైనా సరే మహిళల పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తే కనుక మా ప్రభుత్వం ఊరుకోదు అన్న ఒక సంకేతాన్ని ఇస్తూ బలంగా, ఎందుకంటే నాన్ బైలబుల్ సెక్షన్స్ పెట్టినట్టుగా నేను చదివాను. ఇప్పుడు కిరణ్ గారి పైన నాన్ బైలబుల్ సెక్షన్స్ పెట్టినట్టుగా. సో ఇదే ఇక్కడే నాన్ బైలబుల్ సెక్షన్స్ వీళ్ళ పైన పెట్టారు, మరి ప్రక్షాళన చేయాలని అనుకుంటున్నారు. అది కొంతమందికి బాధ, కొంతమంది మోదం, కొంతమంది ఖేదం అని అనిపించినప్పటికీ మరి ఈ 5 సంవత్సరాలు నాతో సహా శిరీష గారితో సహా అంతెందుకంటే ఈ రోజున డిబేట్ ఉందని నేను సోషల్ మీడియాలో పెడితే కింద కొంతమంది కామెంట్స్ చూడండి ఈ రోజుకి నన్ను కింద బూతులు తిడుతూ పెడుతున్నారు. వాళ్ళంతా వైసీపీ జగన్ బొమ్మ పెట్టుకున్నది, మీకు నేను స్క్రీన్ షాట్ తర్వాత పంపిస్తాను. అంటే ఇప్పుడు వాళ్ళకి అధికారం ఎవరిచ్చారని ఒక స్త్రీ మాట్లాడకూడదు అనమాట. అంటే అసలు మహిళలు రాజకీయాల్లోకి రాకూడదు, వచ్చినా వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఓకే. నేను ఒక తల్లిలాగా మాట్లాడుతున్నానండి. ఇప్పుడు నాకు ఆడపిల్లల తల్లిని నేను, వీళ్ళు ఈ రకంగా పెడుతూ ఉంటే లేదంటే అలాంటి పెడుతున్నా మా పిల్లలకైనా రేపు పొద్దున ఎలా ఉంటుంది ఏంటి, మా క్యారెక్టర్ ఇంత పాడు చేస్తుంటే పరువు ఉన్నటువంటి కుటుంబాలను రోడ్డు మీద పెడుతుంటే అసలు మేము చేసిన తప్పేంటి, మేము చేసిన తప్పేంటండి? కాబట్టి ఈ ప్రక్షాళన అనేది నిజంగానే కార్యకర్తలు బాధ అనిపించినప్పటికీ ఈ ప్రక్షాళన మొదలైందని అనుకుంటున్నా. కానీ ఇక్కడ నేను చేస్తున్నటువంటి డిమాండ్ పర్సనల్ గా కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది, డిమాండ్ చేస్తున్నది. కానీ మరి ఆ జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసినటువంటి వాళ్ళ పైన కూడా అదే ఇప్పుడు కోసాల్ లాంటి వాడు ఇప్పుడు బయట ఉండి కాదు, ఇప్పుడు బయట ఉండి క్షమించమని దండం పెట్టి మళ్ళీ వెళ్ళి అదే ఆఫీసులో కూర్చొని ఎవరు డిప్యూటీ సీఎం సమంజసం కదా యామిని గారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ కూతుళ్ళని ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడాడండి? నీకు కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తే ఏం అంటే వాళ్ళు ఇంకా బయట మనుషులండి, అట్లాంటి వాళ్ళు అసలు మనుషులేనండి వాళ్ళు, నిజంగా వాళ్ళు మనుషులను చేసుకుంటూ వెళ్తే. అండ్ ఇంకొకటి మహిళలే మళ్ళీ మహిళలు మాట్లాడడం, ఇంకా కొంతమంది ఉన్నారు, నేను పేర్లు కూడా చెప్పను, వాళ్ళు కూడా అయ్యో క్షమించండి మమ్మల్ని అని కామ్ అయిపోయారు. వాళ్ళ సంగతి ఏంటి? అలాగే మహిళా ఎమ్మెల్యే లాగా ఉండి, ఒక్క నిమిషం రిషి గారు ఇక్కడ చెప్పాలి, మహిళ అన్నారని మహిళా ఎమ్మెల్యే లాగా ఉండి, మహిళా మంత్రి లాగా ఉండి, అంటే అంతకు ముందు ఉన్నప్పుడు ఎమ్మెల్యే లాగా అసెంబ్లీ ముందుకు వచ్చి నన్ను ఎవడేం చేస్తాడు అని చెప్పని మాట్లాడుతుంటే ఇంకా అసలు ఆ పార్టీ ఇంతకంటే ఏం చేయగలుగుతారని అనుకోవచ్చు చెప్పండి వైసీపీని. నేను ఎవరిని ఉద్దేశిస్తున్నాను ఒకటే అండి, ఆ రోజు నాయకుడు మాట్లాడు, పైగా వీళ్ళు ఎలా మాట్లాడితే నాయకుడికి ఇంకా మీరు అన్నారు కదా ఇందాక పక్క నుండి కూర్చుని నవ్వుతున్నాడండి సభలో, నిండు సభలో వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉండేవాడు. అంటే ఏం సందేశం, ఈయన రెచ్చగొట్టినట్టు కదా జగన్మోహన్ రెడ్డి, ఇంకా తిట్టండి ఇంకా తిట్టండి ఇంకా బూతులు తిట్టండి అనేసి. ఐపీఎల్ లో చీర్ లీడర్స్ అంటాం మనం, అంటే 4 6 కొడితే వాళ్ళు చీరింగ్ ఇస్తారు, అలాగే అవతల పార్టీ వాళ్ళు వికెట్ పడితే అలా. ఇందాకనే అందుకే ఆ పదం వాడా, చీరింగ్. ఓకే, వెరీ గుడ్, శబాష్. మీరు అందాక అన్నట్టు పదవులు, ఒకళ్ళకి కార్పొరేషనా, ఒకరికి మంత్రి, ఒకరికి ఇంకోట. ఇప్పటికీ కూడా వాళ్ళు మీరు చూస్తే, నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, బట్ స్టిల్ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఇప్పటికీ మేమేవో మా వాళ్ళందరూ ఉద్యమాల్లో పాల్గొని పోరాటాలు చేసి జైలుకి వెళ్లారు, వాళ్ళు అన్యాయంగా మీరు అరెస్ట్ చేయాలి. ఐ జస్ట్ వాంట్ టు డిస్కస్ వన్ పాయింట్ అండి దీని మీద. అంటే లీగల్ గా కేంద్ర పరంగా కూడా దీని మీద ఒక డిజిటల్ సంబంధించి ఇప్పటికే కొన్ని యాక్ట్లు ఉన్నా, వీటిని ఎలా బలోపేతం చేయాలి, అలాగే రాష్ట్రాల స్థాయిలో, అలాగే ఎమ్మెల్యేల స్థాయిల్లో ఇందాక మన శిరీష్ గారు ప్రస్తావన తీసుకొచ్చినట్టు ఇంకొక ప్రబుద్ధుడు, ఆయన అరెస్ట్ కూడా జరిగింది. మాజీ ఎంపీ, గతంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ పోలీస్ కస్టడీలో తీసుకెళ్తూ ఉంటే పట్టుకుని దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. సో అతను కూడా రిమాండ్కి వెళ్ళాడు. అంటే అప్పట్లో పదవులు ఇచ్చేవారు, మరి ఇప్పుడు కూడా అధికారంలో లేవని మర్చిపోయారేమో, పదవులు ఏమన్నా వస్తాయనుకున్నాడేమో కొంచెం హడావుడి చేస్తే. అదొక అంశం, మాట్లాడే టైం లేదురండి దాని గురించి. సో శిరీష్ గారు, 2024 నవంబర్ లో ఒక ప్రత్యేక పోలీసు బృందం ఏర్పాటైంది. అంటే మీరు గవర్నమెంట్ లోకి వచ్చే కూటమి గవర్నమెంట్ అన్ని పార్టీలకు సంబంధించి సోషల్ మీడియా పోస్టింగ్లపై ఒక నిఘా, అదొకటి. దాని మీద ఇప్పుడు ఎవరేం మాట్లాడినా ఒక కంట్రోల్, అంటే ఒక ఇప్పుడు మన సీసీ కెమెరా సర్వేలెన్స్ లో ఉన్నారు మీరు అని పెడుతూ ఉంటారు మనకి, అలా వీళ్ళందరూ ఆ సర్వేలెన్స్ లో ఉంటారు. సో దాంతో పాటుగా ఇంకా ఏం చేయాలి, ఇద్దరిని అడుగుతాను. మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి మీ అప్పీల్ ఏంటి? ఋషి గారు, మీ ద్వారా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం, మహిళలందరం నిజంగా ఫైనల్లీ ఆ నిర్ణయం తీసుకున్నందుకు మేమందరం ఆయనకి రుణపడి ఉన్నామండి. అయితే టీడీపీ సోషల్ మీడియాలో మొదటి విక్టిమ్ ఒక టీడీపీ పార్టీ మీద అభిమానంగా పనిచేసే ఒక వ్యక్తి కావడం కొంతమంది బాధపడుతున్నారు, మిశ్రమ స్పందన వస్తుంది. అయితే సొంత పిల్లలనైనా తప్పు చేస్తే నేను శిక్షిస్తానని ఒక మెసేజ్ ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఈ రోజు నుంచి కూడా. అయితే ఇందాక మా సోదరులు లా స్పెషలిస్ట్ చెప్పారు, గతంలో చేసిన వాటి మీద కూడా శిక్షలు ఉంటాయా? ఎందుకంటే ఘోరాతిఘోరంగా ఈ రోజు కిరణ్ మాట్లాడిన మాటల్ని, ఆ మాటలు నేనైతే వినలేదు, కానీ
చెప్పిన వాళ్ళు అలాంటి మాటల్ని పోస్టుల రూపంలో చాలా బరి తెగించి మొహమాటం లేకుండా మా మీద పెట్టిన ప్రబుద్ధులు కూడా ఈరోజు ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు మేమేమన్నా పోలీస్ కేసులు పెట్టచ్చా? ఈ రోజు నుంచి ఎవడైనా ఈ రోజు సోషల్ మీడియా ఇస్ వేదికగా ప్రశ్నించండి. మేము అభివృద్ధిలో వెనకబడితే ప్రశ్నించండి, ఫలాని ఏరియాలోని ఇంకా మీరు అక్కడ మీ పథకాలు అందట్లేదని గట్టిగా ప్రశ్నించండి. వీలైతే సమాధానం చెప్తాం, సప్పు దర్దించుకుంటాం. అంతేగాని ఆడపిల్లలం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఎవడి పడితే వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఈ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారి మాట మీద బేస్ అయ్యే నేను ఒక ప్రజా ప్రతినిధిగా కాదు, ఒక మళ్ళీ గుర్తు చేస్తున్నా శిరీష్ గారు, నాయకుడు అన్న మాటలు మీ నాయకుడు నేరస్తులు అడ్డాగా మారిపోయిన సోషల్ మీడియాలో ఎవడైనా సరే వ్యక్తిగత హననానికి పాల్పడితే అదే చివరి రోజు. మహిళలను గౌరవప్రదంగా బతకనివ్వండి, వీలైతే విలువలు నేర్పండి, లేదా కామ్గా ఉండండి. దీన్ని ఈ రోజు నుంచి పోలీస్ వ్యవస్థ మీరు అన్నారు కదా 2024 నవంబర్ లోని ఒక వ్యవస్థ ఏర్పాటైందని. ఈ రోజు నుంచి పోలీస్ వ్యవస్థ అత్యంత జాగ్రత్తగా ఉంటే రేపు నుంచి ఒక్కడు ఇలాగ పెట్టడానికి ధైర్యం చేయండి. మొత్తానికి దీనికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు గారికి మేము నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏం చెప్తారు ఫైనల్ గా? ఒకటి, ప్రక్షాళన చెయ్యాలి అనే ఉద్దేశం మంచిదే, దాన్ని స్వాగతిస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం మా కూటమి పార్టీలకు సంబంధించి కార్యకర్తలనే కాదు, గతంలో వైసీపీ కార్యకర్తలు ఎవరైతే అన్ని మర్చిపోయి రకరకాలుగా చేశారో వాళ్ళు పై నుంచి కింద వరకు, అంటే ఎవరికి పెద్ద స్థాయి ఏంటంటే గతంలో కాదు ఇప్పుడు కూడా చేస్తున్నారు వాళ్ళ హ్యాండిల్స్ లో. అవును, అదే అంటున్నాను, ఇప్పటికీ కూడా చేస్తున్నారు. అటువంటి వారందరినీ కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా శిక్షిస్తేనే మనం ఇవ్వాలనుకున్న మెసేజ్ చాలా క్లియర్ గా వెళ్తుంది. లేదంటే సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇంకొకటి, ఇప్పటికీ దీనిపైన బిఎన్ఎస్ లో మంచి గట్టిగానే చట్టం చేశారు. పోలీసులు కూడా దాన్ని ఖచ్చితంగా అమలు పరిచే విధంగా వారిని కోరుకుంటున్నాము. మూడోది, జగన్మోహన్ రెడ్డి గారు పదే చివరికి ఒకటేనంటే పదే ఆయన నిన్న కూడా మనం చూసాం, గోరంట్ల మాధవ్ పోలీసులను కొట్టడము, తర్వాత ఆయన అరెస్ట్ అవ్వడం అనుకోండి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను బట్టలు తీసుకొడతాము, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏ స్థాయి వ్యక్తి అయినా సరే వారి పైన చర్యలు తీసుకుంటేనే మా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రజల్లోకి వెళ్తుంది. ఆ విధంగా కూడా దృష్టి పెట్టాలని చెప్పని కోరుకుంటున్నాం. ఉమేష్ గారు ఏంటి ఫైనల్ గా, అంటే లీగల్ గా వాట్ కెన్ యూ సజెస్ట్ ఆర్ వాట్ కెన్ గారు? చట్టాలు చేయటమే కాదు, చట్టాలు అమల్లో పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లా ఈజ్ పారమౌంట్ అండి. సో చట్టాలను చేసే చట్టసభలు ఉన్నప్పటికీ చట్టాలని అమలు పరిచే ఒక ఇంటెన్షన్ రాజకీయ నాయకులకు కానీ లేదా అధికారంలో ఉన్న వారికి కానీ ఉండాలి. సో ఈ రోజు ఏదైతే చట్టం ఉన్నది, చట్టాన్ని అమలు పరుస్తాము, అది మావారైనా సరే ఏదైతే ఒక ఇండికేషన్ ఇచ్చారో దట్స్ వెరీ గుడ్ ఇండికేషన్. ఎందుకంటే ఇప్పుడు అందరు సోషల్ మీడియాలో నిజం చెప్పాలంటే ఆలోచించి మాట్లాడతారు. నేను వేరే పదం వాడటం కరెక్ట్ కాదు, ఆలోచించి మాట్లాడతారు. 1-2 సార్లు దగ్గర పెట్టుకుంటారు. అదే పెట్టుకుంటారు, మంచిదా కాదు, తప్పులేదు. ఎందుకంటే అలాంటి వాళ్ళకి పదాలు వాడడం తప్పులేదు. అదే, సో 1-2 సార్లు ఆలోచించి మనం పోస్ట్ పెడితే మన పార్టీ అధినేత మనల్ని ఏమైనా అంటారేమో అన్న ఒక ఇంప్రెషన్ ని ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా ఒక అధికారంలో ఉన్న వారికి అది కొంతమందికి బాధాకరంగా ఉన్నప్పటికీ, నాతో కొంతమంది బాధను వ్యక్తపరిచినప్పటికీ బట్ తీసుకోవాలి. కొన్ని కఠినమైన డెసిషన్స్ తీసుకోకపోతే అది సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చినట్టు ఉండదు. సో ఇలా డెసిషన్ శిరీష్ గారు తీసుకుని తీరాలి. యామిని గారు ఇంకా మిగతా ఆల్ ద విమెన్ అవుట్ దేర్, ఏబిఎన్ వి ఆర్ విత్ యూ. అంటే ఎవరైనా సోషల్ మీడియాలో మహిళల గురించి, అది రాజకీయ నాయకులైనా, కార్యకర్తలైనా, సాధారణ మహిళలైనా, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులైనా, లేకపోతే పిచ్చిగా ఎవరితోనే లింకులు పెట్టినా వీఆర్ వాచింగ్. ఏబిఎన్ డిజిటల్ దీని మీద ప్రత్యేకంగా ఒక టీంని పెట్టి మేము అప్పటికప్పుడు మానిటర్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి